మోహన్ రాగం 3వ భాగం. సాయంత్రం బిందుని బజార్ తీసుకెళ్ళాడు. ఏవి కోరుకుంటే అవల్లా కొనిపెట్టాడు. ఆ పాపకి 50 రూపాయల పైనే అయింది బిల్లు. అయితే కానీ తనకింకెవరున్నారు కొనిపెట్టడానికి? నిర్లిప్తంగా నిట్టూర్చాడు. ఆ పాపాయి అవన్నీ చూసి కేరింతలు కొడుతుంటే తను పసిపిల్లవాడిలాగా సంతోషపడ్డాడు. ఆటో రిక్షా ఇంటి ముందు ఆగింది. బిందుని కిందికి దింపాడు. అంతలోనే బిందు కహ గయిరే తుమ్ అని ఒక కోకిల కంఠం వినిపించింది. అది వింటూనే బిందు, మోహన్ ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. బిందు ఆంటీ అంటూ ఆమె చేతుల్లోకి దూకింది. బిందువుని ఎంతో గాఢంగా హత్తుకుందామే. ఆ తరువాత చేతుల్లోకి తీసుకుంది. కొన్ని వస్తువుల ప్యాకెట్లన్నీ చేతిలో పట్టుకొని ఏం చెయ్యాలో ఆ క్షణాన తోచక అలాగే నిల్చుండిపోయాడు మోహన్. బిందు తను కొనుక్కున్నవన్నీ వర్ణించి హిందీలో వాళ్ళ ఆంటీతో చెప్పేస్తోంది. రోడ్డు మీదే ఆమె ఆప్యాయంగా వింటోంది. మధ్య మధ్య బిందుని ముద్దు పెట్టుకుంటోంది. వాళ్ళిద్దరూ కాసేపు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. అతి శ్రద్ధగా చెబుతోంది. కాస్త హఠాత్తుగా ఆపి పెద్దదానిలాగా, అంకుల్ మాలా ఆంటీ ఎవరు అన్నావు? అదుగో ఇదే మా మాలా ఆంటీ అంటూ నవ్వింది కిలకిల. ఆంటీ ఆయన మోహన్ అంకుల్ అని అంది. మళ్ళీ అదే మాట హిందీలో చెప్పింది. మోహన్ నమస్తే అన్నాడు ఆమె వంక చూస్తూ. ఆమె కాస్త సిగ్గుపడి తిరిగి నమస్తే అంది. 16-17 మధ్య ఉండవచ్చు వయస్సు. సల్వార్ కమీజ్ వేసుకుంది. నల్లటి ఆ బట్టలు ఆమెకెంతో అందాన్నిచ్చాయి. పైన వేసుకున్న లేత పసుపు రంగు దుపట్టా గాలికి నిలవడం లేదు. ఉంగరాల జుట్టు 2 జడలు వేసుకుంది. ముఖ్యంగా చీకట్లో కూడా కాంతివంతంగా మెరిసే ఆ కళ్ళు ఆమెకి ఆభరణాలు. అంకుల్ మాలా ఆంటీకి తెలుగు రాదు. బిందు తనకొచ్చునన్న గర్వంతో అంది. చిలిపి పిల్ల అన్నట్లుగా బుగ్గ మీద చిటిక వేసి లోపలికి నడిచింది మాల. వాళ్ళు వెళ్ళిపోయాక తను మెల్లగా లోపలికి నడిచాడు. బిందు ఆటబొమ్మలు, బిస్కెట్ల ప్యాకెట్లు, సాక్సు అన్నీ చేతుల్లో పట్టుకుని. లోపల కుర్చీలో కూర్చొని ఇలస్ట్రేటెడ్ వీక్లీ తిరిగేస్తున్న మోతీలాల్ గారు కళ్ళద్దాలు సవరించుకుంటూ మోహన్ని చూస్తూనే లేచి, రండి మోహన్జీ, మా బిందు మీకు చాలా ఖర్చు చేయించిందే అంటూ మోహన్కు కుర్చీ చూపించి తను కూర్చున్నాడు. మోహన్ తను తెచ్చినవన్నీ బల్ల మీద పెట్టి, అబ్బే ఏం ఖర్చండి, చిన్నపిల్ల, నా సరదా కొద్దీ నేను కొన్నవే అన్నీ అన్నాడు. బిందు చెయ్యి పట్టుకుని లోపలికి నడిచిన మాలని చూపిస్తూ, మా తమ్ముడి కూతురు మాలిని లాల్ అని చెప్పాడాయన. ఓహో మాలా ఆంటీ అంటే మాలిని అన్నమాట, మాలతి కాదు. హమ్మయ్యా అనుకున్నాడు. వస్తానండి, రేపొస్తాను, బిందుకు చెప్పండి లేచాడు మోహన్. అచ్చా అచ్చా అంటూ తను లేచాడు మోతీలాల్ గారు. కొద్దిగా తలనొప్పిగా, జలుబు భారంగా ఉంది కృష్ణశర్మ గారికి. ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టారు. భర్తకి వేడివేడి కాఫీ, ఒక శారడాన్ మాత్ర తెచ్చిచ్చింది కమలమ్మ. వంట అంతా పూర్తి చేసుకున్న ఆవిడ ఊరికే ఉండడం ఎందుకని ఒక చేటలో బియ్యం పోసుకొని వచ్చి కూర్చుంది భర్తకి ఎదురుగా ఏరడానికి ఉపక్రమిస్తూ. నిజానికి అవి పని మనిషి ఏరినవే, అయినా తన చెయ్యి పడితేనే కానీ ఆవిడికి తృప్తి ఉండదు. మాలతి, మాధవి దొడ్లో మంచాల మీద కూర్చొని ఏదో పుస్తకంలో సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు. భోజనాలకు వేళైనా ఎవరికి భోజనం మీద ధ్యాసే లేదు. కమలమ్మకి ఏదో అడగాలని ఆరాటం. చివరికి ఎలాగో నాంది ప్రస్తావనగా ఏవండి అంది. కాఫీ తాగి గ్లాస్ కింద పెడుతూ ఏమిటే అన్నట్లు చూశాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరమన్నా లేదేమిటండి? పిల్లని చూసి వెళ్ళి 15 రోజులాయే. ఆ రోజు వాళ్ళ మాటలు తీరు చూస్తే పిల్ల వాళ్ళకి నచ్చినట్లే ఉంది. పిల్లవాడి తల్లి కూడా ఎంతో మెచ్చుకోలుగా మర్యాదగా మాట్లాడింది. ఆవిడ కంఠంలో ఏదో ఆశ, ఆతృత కదలాడుతున్నాయి. రాస్తారులే నెమ్మదిగా, ఇప్పట్లో ముహూర్తాలు కూడా లేవు కదా, తొందరెందుకు? అందుకని అనుకొనుంటారు తేలిగ్గా అన్నాడు కృష్ణశర్మ గారు. ముహూర్తాలే ఉండాలటండి, మిగతా మాటలు, లాంఛనాలు, కట్న కానుకలు మాట్లాడుకోవచ్చుగా. అన్నీ మాట్లాడుకుంటే రోజులు ఎంతలోకి గడిచిపోతాయి. తదాస్తు అనుకుంటే ముందు మనకి నిశ్చింత. మీరన్నా రాయకూడదటండి. ఏమంటారు? పోనీ ఒకసారి వెళ్ళి రాకూడదు? మీకేమో చీమ కుట్టినట్లే ఉండదు. ఆడపిల్ల గలవాళ్ళం, మనం తొందర పెట్టకపోతే ఎలా? అవతల చిన్నది కూడా పెళ్ళికెదిగి కూర్చుంది కదా, దీనికి కానిస్తే ముందు నెమ్మదిగా దాని సంగతి ఆలోచించవచ్చు. ఏదే నాకు ఈ ఆఫీస్ పని ఒత్తిడి ఎక్కువైంది. ఎక్కడా దేనికి కూడా టైం దొరకడం లేదు. ఇదిగో ఇవాళే ఉత్తరం రాసి పడేస్తా. సమాధానం రాకపోతే తిథి, వార, నక్షత్రాలు చూసుకొని నేనే కదులుతా, సరేనా? కొంత రహస్యం కూడా మిళాయిస్తూ అన్నారు కృష్ణశర్మ గారు.
శారిడాన్ ఎంత తొందరగా పనిచేస్తుందే. నా తలనొప్పి నామరూపాలు లేకుండా పోయింది ఇప్పుడు. ఇది కేవలం శారిడాన్ ప్రభావమేనంటావా, లేకపోతే కొంత నీ మాటల ప్రభావం కూడా కలిసిందేమోలే అన్నారు మళ్ళీ నవ్వుతూ. చాలేండి, ఎవరన్నా వింటే ఈ గయ్యాళి భార్యతో ఎలా వేగుతున్నాడో కదా ఈ బ్రాహ్మడు, పాపం అనుకుంటారు. భర్తకి తలనొప్పి తగ్గినందుకు సంతోషం, తనను ఎగతాళి చేసినందుకు చిరుకోపం కలిగాయి ఆ మాటల్లో. లోపలికి వెళ్తూ, ఏమే అన్నాలకేమన్నా వచ్చేదుందా లేదా, ఆ ధ్యాసే లేదేమెవరికి అన్నదావిడ పెద్దగా. కూతుళ్ళను ఉద్దేశించి అన్నట్టున్నా అందులో భర్తని కూడా కలిపినట్లు తెలుస్తూనే ఉంది. వాళ్ళేదో సమాధానం చెప్పేలోగానే పోస్ట్ అన్న కేక వినబడింది. ఆ కేక విన్న కమలమ్మ, మాలతి, మాధవి కూడా వరండాలోకి వచ్చారు. అక్కడే ఉన్న కృష్ణశర్మ గారు అందుకున్నారు అప్పటికే వచ్చిన ఉత్తరం. పోస్ట్ మ్యాన్కి మంచినీళ్లు కావాలేమో కనుక్కొని లోపలికి వచ్చింది కమలమ్మ. నూరేళ్ల ఆయుష్, బందర్ నుంచే ఉత్తరం, కుర్చీలో కూర్చుంటూ అన్నారు కృష్ణశర్మ గారు. ఏం రాశారో చదవండి, ఆలస్యం చెయ్యక, దేవుళ్ళని తలుచుకుంటూ ఆదుర్దాగా అంది కమలమ్మ. మాలతి కవ్వింపుగా చూస్తూ నవ్వింది. మాలతి నిర్లిప్తంగా నవ్వింది. కృష్ణశర్మ గారు చదవడం ప్రారంభించారు. శ్రోతలు ముగ్గురు శ్రద్ధగా వినసాగారు. ఉభయ కుశలోపరి. ఇప్పట్లో మా వాడికి పెళ్లి మీద అట్టే ఆసక్తి లేదట, క్షమించవలెను. అంతటితో ఆపేశారు చదవడం. అంతటా మౌనం ఆవరించింది. ఏం మాట్లాడడానికి తోచలేదు ఎవరికీ కూడా. కమలమ్మ కాస్త నిరాశపడింది. పోన్లేవే, ఎందుకంతగా డీలా పడిపోతావు, ఈ సంబంధం కాకపోతే మరొకటి, బంగారు బొమ్మ మన మాలతికేం తేరుకుని అన్నారు కృష్ణశర్మ గారు. అంతలో మాధవి అంది, ఏమిటి, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మహానుభావుడికి, పెళ్లి మీద ఆసక్తి లేదా? లేకపోతే అసలు చూడ్డానికి ఎందుకట వచ్చింది? ఇదేమన్నా తను బజార్లో కొనుక్కునే షర్ట్ అనుకున్నాడా? అసలు ఆ మాట అనడానికి అతనికి సిగ్గెలా లేకపోయిందో. ఊరుకో మధు, తప్పు, అలా నోరు పారేసుకోకూడదు, నెమ్మదిగా మందలించింది కమలమ్మ. ఆవిడికి తెలుసు మాధవి అన్న మాటలు తన మనసులో అనుకున్నవేనని. మాలతికేదో పెద్ద బరువు దింపుకున్నట్లయింది. చూడు, ఆ సోమసుందరం గారు ఒకసారి మన అమ్మాయి ఫోటో తెమ్మన్నారు. పర్వాలేదు, వాళ్ళబ్బాయి బుద్ధిమంతుడే, తండ్రి ఎంతంటే అంత. మొన్న మీటింగ్లో ఆయన నేను చాలాసేపు మాట్లాడుకున్నాం కూడా. పెద్దవాడు, అన్నీ తెలిసినవాడాయన, కష్టసుఖాలు సాధక బాధకాలు ఎరుగున్నవాడు కూడా. ఆయనకి ఇంకా ఒక ఆడపిల్ల పెళ్ళికుందట. ఈ పెళ్ళిళ్ళ విషయాలే చర్చించుకున్నాం. ఆడపిల్లలు గలవాడికి మనమేమీ చెప్పనక్కర్లేదు, ఒక రాయి విసురుదామేమిటి, భార్యకి ఊరటగా ఉంటుందని. మరో సంబంధం విషయం కదిలించారు కృష్ణశర్మ గారు. ఏదో చూడండి, నీరసంగా కదిలింది వంటింట్లోకి కమలమ్మ. కుర్చీలో చేరగిలబడ్డారాయన. మధు, అన్నాలకు రండమ్మా, 2 అవుతోంది. కమలమ్మ పిలుపుతో మాధవి, కృష్ణశర్మ గారు లోపలికి నడిచారు. రావే మాల, అన్నం చల్లారిపోతోంది. పిచ్చి పిల్ల, దానికి వేడివేడి అన్నం అంటే ఇష్టం, ఆప్యాయంగా అన్నది కమలమ్మ. మెల్లగా వచ్చి అన్నం ముందు కూర్చుంది మాలతి. జూలై 1 వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తిరిగి తెరిచారు. వచ్చే పోయే విద్యార్థులతో బస్సులు, రోడ్లు నిండిపోతున్నాయి. మోహన్ తిరిగి తన మామూలు పనిలో మునిగిపోయాడు. ఇప్పుడు కావాలనే తెగ బిజీగా ఉంటున్నాడు. ఏదో ఒక పని కల్పించుకొని చేస్తున్నాడు. మనసుని ఆలోచనలలోంచి మళ్లించుకుంటున్నాడు. మనిషి పైకెంత హుషారుగా కనిపిస్తున్నా పరీక్షించి చూసేవాళ్లకి అతడిలో ఏదో లోపం వెలితి ఉన్నట్లు తోస్తోంది. వాళ్ళింటి వైపు వెళ్ళడం మానేశాడిప్పుడు. వాళ్ళింట్లో పెళ్లి కాని ఆడపిల్ల ఉంది. తనో బ్రహ్మచారి. అయిందిగా ఒక అనుభవం, చాలు జన్మానికి ఇది అనుకున్నాడు. బిందు కూడా ఎప్పుడో తప్ప మోహన్ రూమ్కి రావడం లేదు. 24 గంటలు వాళ్ళ ఆంటీతోనే గడిచిపోతున్నాయి ఆ పాపకి. ఏమిటో మోహన్ మరీ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు ఇంటికొస్తే. అప్పుడప్పుడు మాల, బిందు ఆడుకుంటునో షికారుకి పెడుతునో కనిపించేవారు. మోహన్ని చూసి చెయ్యూపేది బిందు. బిందుని దూరం చేసిన మాల అంటే ఒళ్ళు మండేది మోహన్కి. ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఈ మాల, అసలు ఇక్కడే ఉంటుందేమో, వెళ్ళేలా లేదు అనుకున్నాడు. రోజులు ఏ మార్పు లేకుండా గడిచిపోతున్నాయి. ఒకరోజు మోహన్ కాలేజీకి వెళ్ళేటప్పటికీ మాలినీలాల్ కనబడింది అతడికి. చూసి చిన్నగా నవ్వింది. బుగ్గలు సిగ్గుపడ్డాయి. పలకరించబోతే బాగుంటుందా, మీరిక్కడ చేరారా అడిగాడు తను నవ్వుతూ ఇంగ్లీష్లో. అవును అని తన క్లాసు, గ్రూపు, సెక్షన్ కూడా చెప్పింది. నేను మీ క్లాస్ తీసుకుంటాననుకుంటాను అన్నాడు ఇంకేమనాలో తెలియక. అలాగా, నాకెంతో సంతోషంగా ఉంది, అంతా కొత్త నాకిక్కడ. ఎలాగరా భగవంతుడా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్నారుగా, ధైర్యం వచ్చింది అన్నది మాల గబగబా. మీకేం భయం లేదు, ఏమైనా సందేహాలు అవి ఉంటే నా దగ్గరికి రండి, తప్పకుండా తీరుస్తాను ధైర్యం ఇస్తూ అన్నాడు. ఇంతలో బెల్ మోగింది.
వస్తానన్నట్లు చూసి లోపలికి నడిచాడు మోహన్. ఆ సాయంత్రం మోహన్ ఇంటికొచ్చి కాఫీ అది తీసుకుని పబ్లిక్ గార్డెన్కి వెళ్దామనుకుంటున్నాడు. తలుపు చప్పుడైంది. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీశాడు. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నానంటూ లోపలికొచ్చింది మాలినీలాల్. వెనక బిందు ఉంది. నో నో నో, రండి, ప్లీజ్ కమిన్, కూర్చోండి సంభ్రమంగా అంటూ కుర్చీ చూపించాడు. తను బిందుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచం మీద కూర్చున్నాడు. నేనొచ్చిన అసలు కారణం ఏమిటో తెలుసా? నవ్వుతూ చూసింది. అర్థం కాలేదు మోహన్కి. చెప్పండి అన్నాడు తల వంచి. ఈ బిందుతో గెలవలేకపోతున్నాను. అది చాలా నాటి అయిపోయింది. తిట్టినా నాకు తెలీదు. నన్నొకటే ఎగతాళి పట్టిస్తోంది. అందుకని ప్లీజ్ నన్ను మీరే రక్షించి పుణ్యం కట్టుకోవాలి. ఏమిటన్నట్లు చూశాడు. పకాలన నవ్వింది మాల. బిందు కూడా శృతి కలిపింది. నాకు మీరు తెలుగు నేర్పాలి నవ్వుతూనే అందామే. ఓ అదా, అంతకంటేనా? తప్పకుండా నేర్పుతాను. నాకు మీరు వీలైనప్పుడల్లా మీరు తెలుగు నేర్చుకునేందుకు. కానీ ఎందుకు? ఇంకొక 4 రోజులు మీ బిందుతో తిరిగారా తెలుగు మీకు దానంతటదే వస్తుంది. తను నవ్వుతూ అన్నాడు. ఒక సాసర్లో బిస్కెట్లు, క్యాడ్బరీ చాక్లెట్లు తీసుకొచ్చాడు. బిందుకి 2 చేతుల నిండా బిస్కెట్లు, చాక్లెట్లు కూడా ఇచ్చాడు. సాసరు మాల ముందు పెట్టాడు. సారీ బ్రహ్మచారిని, మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతూ అన్నాడు మోహన్. మీరు బ్రహ్మచారులని మొదటి చూపులోనే గ్రహించాను. కానీ ఇప్పుడు ఈ మర్యాదలని ఎందుకండి? ఇంక నేను రోజు వచ్చేదాన్నేగా. బిస్కెట్ను సుతారంగా కొరుకుతూ అంది మాల. అవును, మీరసలు పెళ్ళెందుకు చేసుకోలేదు? కనురెప్పలు అల్లల్లాడిస్తూ అడిగింది మళ్ళీ. ఎందుకు చేసుకోవాలి? ఎదురు ప్రశ్న వేశాడు మోహన్. బాగుంది, అదేం ప్రశ్న? అందరూ ఎందుకు చేసుకుంటున్నారు? అదీగాక మీకు అన్నీ ఉన్నాయి. ఇంకా హోటల్ భోజనం తిప్పలు ఎందుకని అంది. భోజనానికేనా పెళ్ళి? అయితే అస్సలు అవసరం లేదు. నేను వెళ్ళే హోటల్లో భోజనం చాలా బాగుంటుంది. తింటే మీరు కూడా వదిలిపెట్టరు తెలుసా? హాస్యంలోకి దించేశాడు మోహన్. అవును మరి. పెళ్ళి అనగానే కళ్ళెదుట మాలతి రూపమే నాట్యమాడడం మొదలుపెట్టింది. ఏమిటో తన మనస్థితి తనకే అర్థం కానిది. ఏమిటండి మీరు ఉన్నట్టుండి పరధ్యానంలో పడిపోతారు? చిలిపిగా అడిగింది మాల. అబ్బే అదేం లేదే, కంగారుగా సర్దుకొని కూర్చున్నాడు. మీ అమ్మగారు వాళ్ళని ఇక్కడికే తీసుకురావచ్చు కదండి. మా అమ్మ గుంటూరు వదిలి రానంటుందండి. అక్కడ మాకు స్వంత ఇల్లు కూడా ఉంది. ఆ దగ్గరే ఉన్న పల్లెటూరులో కాస్త పొలం ఉంది. పొలం పనులు మా మేనమామ చేసి పెడతాడనుకోండి. ఆ ఇల్లు వదిలి కదలనంటుంది మా అమ్మ. ఐసి, మీకో మేనమామ ఉన్నాడన్నమాట. ఆ దేవుడి దయ వల్ల ఆయనకి కూతుళ్ళెవరూ లేరు. లేకపోతే నా పనైపోయేది నవ్వాడు మోహన్. చాలాసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. పుస్తకాలు, సినిమాలు, పాలిటిక్సు, చదువు సంధ్యలు, పల్లెటూళ్ళు, ఎన్నో విషయాలు వాళ్ళకి చర్చనీయాంశాలయ్యాయి. సంభాషణంతా ఇంగ్లీష్లోనే జరిగింది. బిందుకి ఇదేమీ అర్థం కాలేదు. కాసేపు పాటలు పాడుకుంటూ, కాసేపు తనలో తనే మాట్లాడుకుంటూ, మోహన్ మాలల ఒడుల నుంచి దూకి దూకి ఆడుకుంటూ, మాలతో ఇంటికెడదాం అని మారం చేస్తూ కొంతకాలం గడిపి చివరికి విసుగు పుట్టి మాలాతో మై జైతే హూ అని చెప్పి వెళ్ళిపోయింది. కబుర్లలో పడ్డ మాలినీలాల్ బిందు వెళ్ళడం గమనించనే లేదు. టైం అస్సలు చూసుకోనే లేదు. మోహన్కి మనసు తేలిగ్గా ఉంది. ఆమె మాటలతో తన మనస్తాపాలన్నీ మర్చిపోయాడు. తాత్కాలికంగా కొత్త ఉత్సాహం వచ్చింది. టైం 8 గంటలు కావస్తోంది. హఠాత్తుగా మోహన్కి ఆ రాత్రి గుర్తుకొచ్చింది. తుళ్ళిపడ్డాడు. ఇప్పుడు తామిద్దరూ ఒంటరిగానే ఉన్నారు. మీకు భోజనం టైమేమో అన్నాడు తను లేచి. బాప్రే 8, నేను పెడతానండి. ఇంకా మీతో మాట్లాడుతుంటే టైం గడిచిందే తెలీదు. బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గుడ్ నైట్ అన్నాడు ఆమెని సాగనంపుతూ. మెరుపులా ఇంట్లోకి వెళ్ళిపోయిందామె. అక్కడే నిలబడిపోయాడు మోహన్. ఆడవాళ్లంతా ఒకే రకం కాదని అప్పుడే తెలిసి వచ్చింది అతనికి. అప్రయత్నంగానే మాలతిని, మాలినిని మనసులోనే పోల్చి చూసుకున్నాడు. ఎంత తేడా! మాలతిది గంభీర ప్రకృతి, కానీ అంతలోనే చిగురుటాకుతో సమానంగా తోస్తుంది. మాలినిది చైతన్య ప్రకృతి, ఉట్టి బోళా మనస్తత్వం అనిపిస్తుంది. ఆ రాత్రి ఆలోచనలతో అతనికి తెల్లబారిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. కాలేజీలో అడుగు పెట్టగానే నవ్వుతూ విష్ చేసింది మాల. నల్లని టెరికాట్ ప్యాంటు, తెల్లని ఫుల్ హ్యాండ్ షర్టుని టక్ చేసి ఎంతో ఆహ్లాదకరంగా కనబడుతున్నాడు మోహన్. మెడకి కట్టుకున్న ముదురు రంగు టై చిరుగాలికి అటు ఇటు కదులుతోంది. నున్నగా దువ్వుకున్న ఉంగరాల జుట్టు తళతళా మెరుస్తోంది. పాయింటెడ్ షూ నిగనిగలాడుతుంది. కాలేజీ లెక్చరర్లు అందరిలోనూ చిన్నవాడు మోహన్. అందంగా, హుందాగా, ట్రిమ్గా,
లేటెస్ట్ ఫ్యాషన్స్ డ్రెస్సులతో ఉండేవారిలో ప్రథముడు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న వాడే అయినా స్టూడెంట్స్ అందరికీ ఇతడంటే ప్రత్యేకంగా అభిమానం, గౌరవం ఉన్నాయి. అదే అతడి ప్రత్యేకత. క్లాస్లో ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడో, బయట విద్యార్థులతో అంత ఆప్యాయంగా మాట్లాడతాడు. పిల్లలతో పాటు తను ఒక పిల్లవాడై కలిసిపోతాడు, కబుర్లాడతాడు. అన్ని విషయాల్లోనూ వాళ్ళకి అండగా ఉంటాడు. అవసరమైనప్పుడు వాళ్ళ తరపున ప్రిన్సిపాల్తో పోట్లాడతాడు కూడా. కానీ విచిత్రం, ప్రిన్సిపాల్కి కూడా ఇతడంటే ప్రత్యేకమైన అభిమానమే. కారణం, ఇతడు ఏవి అడిగినా చెప్పినా సకారణంగా వివరిస్తాడు. న్యాయానికి ధర్మానికి నిలబడతాడు. కొందరు పిల్లలు ఎంత అల్లరి చిల్లరి వాళ్ళైనా మోహన్ అంటే మాత్రం శ్రద్ధాసక్తులు, భయభక్తులు, చనువు, అభిమానం. తన బాధలు, మనస్తాపాలు కాలేజీ ఆవరణలో అడుగు పెట్టగానే మర్చిపోతాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మోహన్ అంటే పిల్లలకి ఉండే ఇష్టంతో పాటు కొందరు సహోద్యోగులకి కించిత్ ఈర్ష్య కూడా కలుగుతూ ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్ తిరిగి విష్ చేసి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు మోహన్. ఫస్ట్ అవర్ మొదటి సంవత్సరం BA వాళ్ళకి డ్రామా క్లాస్ తీసుకోవాలి. మాలిని లాల్ది అదే క్లాసు. షేక్స్పియర్, మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఆ 7 డ్రామా వాళ్ళకి. సెకండ్ బెల్ మోగడం, మోహన్ క్లాస్లో అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. అంతవరకు అల్లరి చేస్తూ క్లాసును హోరెత్తించేస్తున్న పిల్లలు లెక్చరర్ని చూడడంతోటే నిశ్శబ్దమైపోయారు. అందరూ ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. చిరునవ్వుతో స్టేజీ ఎక్కాడు మోహన్. ఒక్కసారి క్లాస్ అంతా కలియ చూసి అటెండెన్స్ రిజిస్టర్ తీశాడు. మాలిని పేరు చివర రాసి ఉంది. అందరి పేర్లు పిలవడమైంది. మాలిని పేరు పిలిచాడు, పలకలేదు. ఆమె కూర్చున్న వైపు చూశాడు. చిన్నగా నవ్వుతూ అతడినే తదేకంగా చూస్తోందామె. మళ్ళీ పిలిచాడు. ఉలిక్కిపడి ప్రజెంట్ అంది. క్లాస్ అంతా గొల్లుమంది. ఎస్ అంటూ రిజిస్టర్ మూసి టెక్స్ట్ బుక్ తెరిచాడు. తిరిగి నిశ్శబ్దమైంది క్లాసు. పాఠం ప్రారంభమైంది. పాఠం మొదలెట్టాడంటే తనంతనే మర్చిపోయి అందులో లీనమైపోతాడు మోహన్. పోర్షియా, బసానియోల ప్రేమని గురించి మైమరిచిపోయి అనర్గళంగా అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. తన్మయులై వింటున్నారందరూ. అతడు ఇంగ్లీష్ మాట్లాడే తీరు, ఉపన్యాస సరళి ప్రతి ఒక్కరిని సమ్మోహితుల్ని చేసి తీరుతుంది. అందరినీ ఆకర్షిస్తుంది. పోర్షియాని వర్ణిస్తున్నప్పుడు తానే బసానియో అంటూ మరీ వర్ణించాడు. వింటున్న ఆడపిల్లలు తామే పోర్షియాలైనట్లు, మగపిల్లలు తాము బసానియోలైనట్లు ఊహించుకుంటూ విన్నారా పాఠాన్ని. షేక్స్పియర్ డ్రామా చెప్పడానికి తనకు తానే సాటి అనే పేరు ఎప్పుడో తెచ్చుకున్నాడు మోహన్. అందులో చాలా షేక్స్పియర్ డ్రామాలు అతడికి కంఠోపాఠమే. పుస్తకం చూడకుండా డ్రామా మొత్తం చదువుతున్నట్లుగా చెప్తాడు. అది అక్కడక్కడ ఆపి మరీ దానిలో సౌందర్యాన్ని వర్ణిస్తాడు. పదాలు పలికే తీరు వివరిస్తాడు. పుస్తకం చూడకుండా పాఠం చెప్తే పిల్లలకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. క్లాస్ అంతా కలియజూస్తూ ప్రతి ఒక్కరిని చూపులతో పలకరిస్తూ స్టేజ్ మీద కూర్చోక నుంచునే పాఠం చెబుతున్న మోహన్ క్లాస్ మిస్ కావడం ఎవరికీ ఇష్టం ఉండదు. బెల్ కావడంతో పాఠం ఆపేశాడు. పిల్లలందరికీ అయ్యో అనిపించింది. బయటకు నడుస్తున్నప్పుడు మాలిని, మీ పాఠం ఎక్సలెంట్ మాస్టారు, ఇంత చక్కగా పాఠం వినడం నేను ఇదే మొదటిసారి అంది. గుడ్ అని నవ్వి క్లాస్ రూమ్ దాటాడు మోహన్. అప్పుడే వచ్చిన ఉత్తరాల్లో అన్నీ తండ్రి ఆఫీస్కి సంబంధించినవి పోగా ఒక శుభలేఖ కంటబడింది మాలతికి. మధ్యాహ్నం 12 గంటలు. గుంటూరులో ఏ కాలము ఎండలేగా, అందులో మిట్ట మధ్యాహ్నమాయే. సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కమలమ్మ, మాలతి మాత్రం ఉన్నారింట్లో. కృష్ణశర్మ ఆఫీస్కి, మాధవి కాలేజీకి వెళ్ళారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పనంతా ముగించుకొని అప్పుడే మేను వాల్చింది కమలమ్మ. వెంటనే ఆమెకి కునుకు పట్టింది. పగలంతా పనిలో అలసిపోయే ఆమెకి మధ్యాహ్నం 1 గంటన్నా పడుకోవటం అలవాటు. మాలతికి మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు. భోజనం అయ్యాక తల్లికి సహాయం చేసొచ్చి ఏదో పుస్తకం చదువుకుంటూనో, ఏమన్నా కుట్టుకుంటూనో, అల్లుకుంటూనో ఉంటుంది. ఒకవైపు పోస్ట్ కోసం ఎదురు చూడడం ఆమె దినచర్యలో ఒక భాగం. తనకి ఎప్పుడో 1 తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తాయి. అయినా ఎందుకో పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండటం అలవాటైపోయింది. శుభలేఖలంటే సాధారణంగా అందరికీ ఉన్నట్టే మాలతికి కూడా కుతూహలంగా ఉంది. అందుకే కవర్లోంచి బయటకు తీసి చూసింది శుభలేఖ. వనజ పెళ్ళి, అంత చిన్నది, అప్పుడే దానికి పెళ్ళేమిటి, మధు ఈడు కూడా ఉంటుందో ఉండదో అనుకుంటూ వరుడు పేరు మీద దృష్టి నిలిపింది. ఎక్కడో విన్న పేరే, రామచంద్రరావు BE అనుంది. వెంటనే గుర్తుకొచ్చి ఊరి పేరు చూసింది. అసిస్టెంట్ ఇంజనీర్, నాగార్జున సాగర్. తండ్రి పేరు సుబ్రహ్మణ్యం గారు. ఇంటి పేరు చెప్పనక్కర్లేదు.
నిర్ఘాంతపోయిన మాలతి కాసేపటికి పేలవంగా నవ్వుకుంది. పెళ్ళంటే అట్టే ఆసక్తి లేని పెద్ద మనిషి 3 నెలలు తిరక్కముందే పెళ్ళికొడుకు అవుతున్నాడు. వనజ వీళ్ళు అంతకుముందు అద్దెకున్న ఇంటి వాళ్ళ అమ్మాయి. చిన్నప్పుడు వీళ్ళంతా కలిసి ఆడుకున్న వాళ్లే. మాలతి తల్లి పిలిచింది. వరండాలోంచి లోపలికొచ్చింది మాలతి. ఉత్తరాలు ఎక్కడి నుంచే అడిగింది కమలమ్మ మంచం మీద నుంచే. ప్రశాంతంగా ఉన్న తల్లి మనసుని పాడు చేయడం ఇష్టం లేకపోయింది మాలతికి. ఇప్పుడు ఈ సంగతి చెబితే ఇంకా నిద్రపోదు తల్లి. అదే బాధతో ఉంటుంది. నెమ్మదిగా తర్వాత చెప్పొచ్చు. ఇప్పటికీ 5-6 సంబంధాలు చూశారు మాలతికి. అందరూ రావడం, చూడడం, నచ్చిందనడం, వెళ్ళడం. తీరా వెళ్ళాక ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబుండదు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేదేమోలే అని వీళ్లే ఊరుకునేవారు. కొంతమంది జవాబు రాసినా ఏదో వంకతో దాటవేసేవారు. ఎందుకో మరి. కారణం ఎవరికీ అర్థం కావడం లేదు. పిల్ల అందచందాలు చెప్పుకోదగినదే. చదువుకుంది. కట్నం కూడా ఇవ్వగలవాళ్లే. మర్యాదలకే లోటు జరగదు. పరువు, ప్రతిష్టలు, వంశ మర్యాదలు ప్రసిద్ధికెక్కినవే. మరెందుకు కుదరడం లేదు ఏ సంబంధమూనూ? కొన్నింటికి కృష్ణశర్మ గారు స్వయంగా వెళ్ళి కనుక్కొచ్చేవారు. అయినా సానుకూల పడలేదు. చివరికి ఇంకా ఆ కళ్యాణ ఘడియ రాలేదు అనుకునేవారు. అదే వాళ్ళకి సమాధానమైంది. తన పెళ్లి గురించే కదా వీళ్ళకి అశాంతి అనుకుని బాధపడుతుంటుంది మాలతి అప్పుడప్పుడు. ఏం లేవమ్మా, అన్నీ నాన్న ఆఫీసుకు సంబంధించినవే. చిన్న అబద్ధమాడింది తల్లితో. సరేలే అని అటు తిరిగి పడుకుని తిరిగి నిద్రలోకి జారిపోయింది కమలమ్మ. మళ్ళీ వరండాలోకి వచ్చి సోఫాలో కూర్చుంది మాలతి. చదువుతున్న పుస్తకం మీదికి పోలేదు మనసు. శుభలేఖే కళ్ల ముందు కనబడుతోంది. పెళ్ళంటే ఆసక్తి లేనివాడు పెళ్లాడుతున్నాడు అంటే ఆసక్తి లేకపోవడం అనేది కేవలం కల్పన. తమ సంబంధం తప్పించుకోవడానికి చెప్పిన కారణం అది. అంటే తనలో ఏదో లోపం కనబడిందన్నమాట. ఆ ఆలోచించే మనసులో ముల్లులా గుచ్చుకుంది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది మాలతి. సాయంత్రం 4 గంటలైంది. మధ్యాహ్నం ఫ్రీ పీరియడ్స్ ఉండటం వలన తొందరగా ఇల్లు చేరింది మాధవి. ఇంటికి రావడంతోటే ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడగడం మామూలు మాధవికి. మాలా లెటర్స్ ఏం లేవు అంటూనే తండ్రి గదిలోకి వెళ్ళింది. సాధారణంగా ఉత్తరాలు ఎప్పుడూ తండ్రి గదిలో బల్ల మీదే పెడతారు ఎవరైనా ఆ ఇంట్లో. వనజ పెళ్ళా అంది శుభలేఖ తీసుకొచ్చి. మధ్యాహ్నం టిఫిన్ ప్రయత్నంలో ఉన్న కమలమ్మ మాధవి మాటలు విని బయటకొచ్చింది. నువ్వు లేచే ఉన్నావా? ఇంకా పడుకునే ఉన్నావనుకుంటున్నాను అంది మాలతిని చూస్తూ కమలమ్మ. మాలతి ఏం మాట్లాడలేదు. ఎవరిదే పెళ్లి కార్డు? మీ ఫ్రెండ్స్ పెళ్ళా ఏమిటి? మాధవిని అడిగిందామే. కాదమ్మా, వరజ లేదు, రామ్మూర్తి గారమ్మాయి, దాని పెళ్ళి. అప్పుడే దానికి ఏం తొందర వచ్చిందో పెళ్ళికి, హాయిగా చదువుకోక అంటూ శుభలేఖ పూర్తిగా చదివింది. మొహం చిట్లించింది. అమ్మా, బందర వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం గారంటే రామచంద్రరావు, బిఈ, నాగార్జున సాగర్ అంటే మాలని చూసి వెళ్ళిన వాళ్ళు కదమ్మా. కమలమ్మకంతా అయోమయంగా ఉంది. అదేనమ్మా, పెళ్లి మీద ఆసక్తి లేదన్నాడే వాజమ్మే, ఆ వాజమ్మే పెళ్లి కొడుకు. కమలమ్మ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. పెళ్లి మీద ఆసక్తి లేని వెధవ ఇప్పుడు చేసుకునేది పెళ్లి కాదు. అందులో ఆ వనజమ్మ మహా అందగత్తె కూడాను. ఎత్తుపళ్ళు, పిలక జడ అదీను. ఒక చదువు సంధ్య కూడా లేవు. ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేటు. ఉండు, నేను ఆ పెళ్ళికి వెళ్ళి ఏమయ్యా పెద్ద మనిషి, చేసుకునేది పెళ్ళా బొమ్మలాట అని అడుగొస్తాను. అవునులే, కాకిముక్కుకి దొండపండు అన్నట్లు మన మాలకి అతడికి ఏమాత్రం సరిపోయేది కాదు. ఉత్త చుంచుమొహం. అక్క మీద అభిమానంతో ఆవేశంగా మాట్లాడుతోంది మాధవి. ఊరుకో మధు. సోఫాలోంచి లేచి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు చేయి పట్టుకుంది మాలతి. అప్పటికి తేరుకుందామే. బంగారు బొమ్మనిస్తామంటే ప్రాప్తముండద్దు. నిట్టూర్పు విడుస్తూ చాలాసేపటికి అంది కమలమ్మ. ఆమెకి తనను తాను సంభాళించుకునేటప్పటికీ చాలాసేపు పట్టింది. మాలతిలో లేనివి వనజలో ఏం చూశారు అన్నదే ఆమె ఆలోచన. రోజురోజుకి ఆవిడికి మాలతి పెళ్లి మీద బెంగ ఎక్కువ కాసాగింది. క్రమేణా రోజులు గడుస్తున్నాయి. మోహన్ తిరిగి మామూలు మనిషి కావడానికి ప్రయత్నిస్తున్నాడు. మాలిని రోజుకోసారైనా అట్లా రూమ్కి వస్తుంది. పరీక్షలప్పుడైతే మరి 24 గంటలు మోహన్ రూమ్లోనే ఉన్నట్టుండేది. ఒక్కొక్కప్పుడు వెంట బిందు ఉండేది. ఒక్కొక్కసారి బిందు లేకుండానే వచ్చేది. ఈ బిందు నా చదువు సాగనీయడం లేదు మాస్టారు, ఏం చెయ్యను అనేది. 6 నెలలు తిరిగేసరికి తెలుగు ఒక మాదిరిగా మాట్లాడడం నేర్చుకుంది మాలిని. చాలా చురుకైన పిల్ల. క్లాస్లో కూడా అన్ని పాఠాలు అటెంటివ్గా వినేది. ఇప్పుడు మోహన్తో చాలా వరకు తెలుగులోనే మాట్లాడుతోంది. మోహన్ మాస్టారు, పిక్చర్కి వెళ్దాం రండి, తెలుగు సినిమా చూడాలని ఉంది నాకు, చూపించరా వచ్చింది మాలిని. ఈ మధ్య ఎక్కువగా చీరలు కడుతుందామే.
కొత్తగా కట్టడం వల్లనో ఏమో గాని ఆమెకు పమిట అసలు నిలవదు. బంగారు రంగు ఫారెన్ ఎలెక్స్ చీర అక్కడక్కడ ఎంబ్రాయిడరీ చేస్తుంది. అదే రంగు బుట్ట చేతుల జాకెట్. ఏమిటి చదువుతున్నారు? అతడు కూర్చున్న కుర్చీ వెనకాలొచ్చి నిల్చుంది. వంగి పుస్తకం మూసేసి అట్ట మీద పేరు చూసింది. తెలుగు అంటూ తిరిగి అతడి మీదుగా వంగి బల్ల మీద పెట్టింది. అతడి ఎదురుగా అసలే నిలవని పమిట. ఆమె అలా వంగినప్పుడు ఎగిరి వచ్చి అతడి ముఖాన్ని కప్పేసింది. సెంటు వాసన గుప్పుమని కొట్టింది. ఏదో వెగటుగా అనిపించింది. గబాల్న కుర్చీలోంచి లేచాడు. అతి చనువు తీసుకుంటుందనిపించింది. నేను బిందు, మీరు? అతడు ఎదురుగా వచ్చి నిల్చుని జడల్లుకుంటూ నవ్విందామే. మాట్లాడరేం? టికెట్స్ కూడా బుక్ చేశాం. క్షమించండి, నేను రాలేను, నాకు కాస్త పనుంది విసుగు కప్పిపెట్టుకుంటూ అన్నాడు. తెలుగు సినిమా కదా, మీరొస్తారేమో, మీతో చూడ్డాం మొదటిది అనుకున్నాను. అర్థం కాకపోతే మీరు చెబుతారేమోనని. మెరిసే ఆమె కళ్ళల్లో అమాయకత్వం, నిరాశ. కాదనలేకపోయాడు. ఏమిటి బలహీనత తనకి? ఆడదాన్ని జయించలేడా? ఏమో, ప్రయత్నించినా వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు. ఏమిటి వింత? ఎందుకీ ఆకర్షణ? అంకుల్, బిందు వచ్చింది. అసలే అందంగా చలాకీగా ఉండే బిందు మాల శ్రద్ధతో పోషణతో మరింత ముద్దుగా తయారైంది. గులాబీ రంగు నైలెక్స్ గౌనంతా కుచ్చులే. మధ్యలో గుండెల దగ్గర ఎర్రని వెల్వెట్ గుడ్డతో ఆప్లిక్ వర్క్. చక్కగా దువ్వి ఉన్న జుట్టు, బూట్లు, సాక్సులు. ఓ ఫస్ట్ ఎత్తుకొని బయటికి నడిచాడు. అంకుల్, నేను నడుస్తా. నేనిప్పుడు పెద్దదన్నయ్యాగా ఆంటీ చెప్పింది, ఇంకా ఎత్తుకోమనకూడదట. బుద్ధిమంతురాల్లాగా ఆంటీని చూసి నవ్వింది బిందు. తల్లికి టాటా చెప్పి పరుగున వచ్చింది. ముగ్గురు టాక్సీలో కదిలారు. మోతీలాల్ గారికి స్వంత కార్లు 2 ఉన్నాయి. కానీ ఎప్పుడూ టైంకి ఒక్కటి ఉండదు. ఏవో పనుల మీద తిరుగుతూ ఉంటుంది. ఒకటి ఇంకోటి రామ్లాల్ గారితోనే ఉంటుంది. రామ్లాల్ గారు మోతీలాల్ గారి కొడుకు, బిందు తండ్రి. ఆ సినిమా మోహన్ అంతకుముందు చూసిందే. మాలాకు తెలియనివి అడిగినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. రాత్రి 10 అయింది సినిమా అయిపోయేటప్పటికి. బిందు నిద్రపోయింది. బిందు, లేలే, ఇప్పుడు నిన్నెత్తుకుని నేను నడవలేను ఆవులిస్తూ బిందుని లేపింది మాలిని. వద్దు, లేపకండి, నేను ఎత్తుకుని వస్తాగా. తను ఎత్తుకున్నాడు బిందుని. వద్దులేండి, మీకెందుకు శ్రమ, నేను ఎత్తుకుంటాగా. ఇటివ్వండి. చేతుల్లోంచి తీసుకోబోయింది. వదల్లేదతడు. నవ్వి బయటకు కదిలింది. ఇంటికి బయలుదేరారు. మళ్ళీ టాక్సీలో డోర్ తెరిచి ఫ్రంట్ సీట్లో కూర్చోబోయాడు. ఎందుకు, మీరు వెనకే ఎక్కొచ్చుగా అంది ఈసారి మాలిని. అవును సార్, వెనకే ఎక్కండి, మా వాడొస్తాడు ముందు సీట్లోకి, అందుకని నవ్వుతూ అదోలా అన్నాడు డ్రైవర్. ఒళ్ళు మండింది మోహన్కి. కోపంగా చూశాడు డ్రైవర్ని, మాలాని కూడా. డ్రైవర్ మాటలు చాలాసేపటికి కానీ అర్థం కాలేదు మాలాకి. చేసేది లేక వెనక సీట్లో మాల పక్కనే కూర్చున్నాడు మోహన్. ముందు సీట్లో ఎవరో వచ్చెక్కడంతో టాక్సీ కదిలింది. కుదుపులు వచ్చినప్పుడు ఆమె మీద కానీ ఆమె తన మీద కానీ పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. సినిమా సంగతులు చెప్తూ ఏవేవో అడుగుతూ నవ్వుతూనే ఉంది మాల. అతడి అవస్థని గమనించనే లేదామె. ముక్తసరిగా మాట్లాడుతున్నాడు తను. అతడికి ముళ్ళ మీదున్నట్లుగా ఉంది. ఎప్పుడెప్పుడా పరిస్థితి నుండి బయటపడతానా అనిపిస్తోంది. ఎలాగో చివరికి ఇల్లు చేరారు. టాక్సీ బిల్లు కూడా తనే చెల్లించాడు మోహన్. మాల ఎంతో వారించింది వద్దని, వినలేదు. బిందుని ఎత్తుకుని థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది మాల. తన రూమ్ తాళం తెరిచాడు మోహన్. విపరీతమైన దాహం వేస్తోంది. మంచినీళ్ళు తాగబోయాడు. కూజ ఖాళీ. ఉసూరుమంటూ కూర్చున్నాడు కుర్చీలో. ఫస్ట్ షో సినిమాకెళ్ళి భోజనం చేయకుండా పడుకోవడం అతడికి అలవాటే. లేచి ఫ్లాస్క్ అందుకున్నాడు. కాఫీ ఏమైనా మిగిలిందేమోనని చూస్తే ఫ్లాస్క్ కూడా ఖాళీ. తలనొప్పి కూడా మొదలైంది. రాత్రి 10:30కి ఎక్కడ కాఫీ దొరుకుతుంది? కనీసం తన దగ్గర బిస్కెట్లైనా లేవు. ఏం చెయ్యాలి? ఈ రాత్రికి ఇంకా తనకి శివరాత్రే అనుకున్నాడు. నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అరగంట గడిచింది. ఆకలి దప్పులు ఉధృతమయ్యాయి. తప్పదు, ఇంకా ఇంటి వాళ్ళని లేపాల్సిందే. అంతలోనే తలుపు కిర్రుమంది. గడియ వేయడం మర్చిపోయినట్టున్నాడు. మాలిని వచ్చింది లోపలికి. రాత్రి 11 గంటలు. అర్ధరాత్రి. నిర్ఘాంతపోయాడు. ఏమిటి పని? చివాల్న తలెత్తి ఏదో అడగబోయాడు. ఒక ప్లేట్లో చపాతీలు, కూర, గ్లాస్ నిండా చిక్కని మజ్జిగ 2 చేతులతో పట్టుకొని నిలబడుంది మాలిని నవ్వుతూ. నోరు మూత పడిపోయింది అతనికి. తినండి మాస్టారు, టేబుల్ మీద పెట్టి తను మంచం మీద కూర్చుంటూ అంది. ప్రాణం లేచొచ్చినట్లయింది మోహన్కి. కోరుకున్న వరాలిచ్చే దేవతలు ఎక్కడో లేరనిపించింది. అమృతం కోసం అహర్నిశలు పెనుగులాడి పాల సముద్రాన్ని మదించి విసిగి వేసారిపోయిన సురాసురులకు అమృత భాండం చూడగానే ఎంత సంతోషం కలిగి ఉంటుందో అంతకు రెట్టింపు సంతోషం కలిగింది మోహన్కి. ఆకలి బాధ
ఇంత కష్టమైందని ఇప్పుడే తెలిసింది మోహన్కి. మీరు అన్నాడు ప్లేటు ముందుకు జరుపుకుంటూ. నాది అయిపోయింది చిరునవ్వుతో అంది. మీరు కానివ్వండి. లేచి గ్లాసుతో మంచినీళ్లు పోయబోయింది. అరే నీళ్లు లేవే, ఇప్పుడే తెస్తాను. గబగబా వెళ్ళింది. ఆతృతగా ఆనందంగా తినడం ప్రారంభించాడు మోహన్. కడుపు నిండింతటికి. ఆకలి వేసిన వాళ్లకు ఆకలి తీర్చిన వాళ్ళు నిజంగా దేవతలే. అన్నపూర్ణ అనే పదానికి నిజమైన అర్థం బోధపడింది అతడికిప్పుడు. వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీరదు. మనసు ఆర్ద్రమైంది అతడికి. ఆమె మీద ఉన్న అన్ని చికాకులు మాయమయ్యాయి. తిరిగి వచ్చిన మాల వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, చాలా థ్యాంక్స్ మాలా అన్నాడు. మనస్ఫూర్తిగా నవ్వింది మాల. ఊరుగాని ఊళ్ళో ఏ సంబంధమూ లేని వ్యక్తి తనంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం నిజంగా తన అదృష్టం. బయటికి ఏమీ మాట్లాడలేకపోయాడు. వస్తా మాస్టారు. ప్లేటు గ్లాసు తీసుకుని తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది మాలిని. విచిత్రమైన స్థితిలో అలాగే ఉండిపోయాడు మోహన్. ఈ అమ్మాయి ఇలా రావడం వాళ్ళకు తెలుసా? తెలిస్తే ఏమనుకుంటారు? ప్రశ్నించుకుని తనే సమాధానం చెప్పుకున్నాడు. ఆ రోజు ఆదివారం. మాలతి వంట చేస్తుంది. పొద్దున్నే లేచి స్నానం చేసొచ్చి దేవుడికి దీపం వెలిగించి వంట ప్రారంభించింది తల్లిలాగే. కమలమ్మ గారు ఏదో పై పనులు చూసుకుంటోంది. తల్లికి అన్ని పనుల్లోనూ సహాయంగా ఉండే మాలతి తల్లి వద్దన్నా వినకుండా అప్పుడప్పుడు వంట చేస్తూనే ఉంటుంది. తల్లికి కాస్తన్నా శ్రమ తగ్గిద్దామనే ఆమె ఆలోచన ఎప్పుడూ. మాధవి స్నానాదులు ముగించుకుని వరండాలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. కృష్ణశర్మ గారు హాల్లో కూర్చొని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నారు. గేటు తెరిచి శబ్దమైంది. చికాగ్గా తలెత్తి చూసింది మాధవి. ఎవరో అపరిచితుడు ధోవతి లాల్చి పైన ఉత్తరీయం వేసుకున్నాడు. గబగబా వరండా మెట్లు ఎక్కాడు. అమ్మాయి, కృష్ణశర్మ ఉన్నాడా? నవ్వుతూ అడిగాడు. ఎవరండి? తప్పనిసరిగా లేచి అడిగింది మాధవి. నేనెవరో నీకు చెప్పినా తెలీదులే. మీ నాన్న ఉంటే పిలు, సోఫాలో కూర్చుంటూ అన్నాడాయన. ఒళ్ళు మండింది మాధవికి ఆయన ధోరణికి. ఏమీ మాట్లాడలేదు, కదల్లేదు, అలాగే నిలబడింది. ఏమిటమ్మా అలా బొమ్మలాగా నుంచుంటావేం? పోయి మీ నాన్నకు చెప్పు నేనొచ్చానని. ఆ చేత్తోనే కాస్త మంచినీళ్ళందుకో విశ్రాంతిగా సర్దుకొని కూర్చుంటూ అన్నాడాయన. మీ పేరేమిటో చెబితే కాస్త మీరొచ్చారని మా నాన్నకు చెప్పడానికి వీలవుతుంది మొండిగా అంది మాధవి. అబ్బో గట్టిదానివేనే, గట్టిగా నవ్వాడాయన. మరీ కోపం వచ్చింది మాధవికి. ఇంతలో కృష్ణశర్మ గారు, మధు, ఎవరితో నువ్వు మాట్లాడేది అంటూ వచ్చారు. వచ్చి అక్కడే ఆగిపోయారు. ఆ వచ్చిన ఆయన్ని పరీక్షగా చూశారు. ఆయన కృష్ణశర్మ గారిని అలాగే చూస్తున్నాడు. మధ్యలో ఉన్న మాధవి, ఈయనే మా నాన్నగారు, అలా గుర్తుపట్టనట్లు చూస్తున్నారేం అంది కసిగా. ఓరి శర్మ, నేను రా శ్రీహరిని, గుర్తుపట్టలా అన్నారాయన ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచి. అప్పుడే గుర్తుకొచ్చిన కృష్ణశర్మ గారు, నువ్వట్రా, ఎవరా అని చూస్తున్నాను. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. మధు, వీడు ఎవడనుకుంటున్నావు? వీడు నా 25 ఏళ్ల నాటి మిత్రుడు, మై బెస్ట్ ఫ్రెండ్, తెలుసా? ఒరేయ్, మా అమ్మాయితో మాట్లాడి నువ్వు గెలవలేవులేరా. సంతోషంగా ఉక్కిరి బిక్కిరవుతున్నారాయన. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కారమండి అంది మాధవి. నవ్వాడాయన మళ్ళీ గట్టగా. మధు, వెళ్ళి మీ అమ్మని పిలుచుకురా అని ఆయన పక్కనే తను కూర్చున్నారు కృష్ణశర్మ గారు. మాధవి లోపలికి వెళ్ళింది. ఎప్పుడు కృష్ణశర్మ గారి కోసం ఎవరొచ్చినా సరే పలహారం, దానితో పాటు కాఫీనో కూల్ డ్రింకో ఇవ్వడం ఆ ఇంట్లో అలవాటే. కమలమ్మ కాసిపోసిన గుంటూరు నేత చీరతో, నుదుట రూపాయి కాసంత బొట్టుతో, కాళ్ళకి పచ్చటి పసుపుతో అప్పుడే తులసి పూజ ముగించుకుని లోపలికొచ్చింది. అమ్మ, ఎవరో శ్రీహర్రావు గారట, నాన్న స్నేహితుడట, వచ్చాడు. తన డ్యూటీ తను చేసినట్లు చెప్పి హాల్లోకి వెళ్ళిపోయింది మాధవి. కొన్ని ఆడవాళ్ళకి గుర్తున్నంత బాగా మగవాళ్ళకి గుర్తుండవు. శ్రీహరిరావు గారు కమలమ్మకి బాగా తెలుసు. వాళ్ళ పెళ్ళైన చాలా ఏళ్ల వరకు మిత్రులిద్దరూ కలుస్తూనే ఉండేవారు. కొన్నేళ్లు ఇరుగు పొరుగుగా కూడా ఉన్నారు. మాలతి పుట్టినప్పుడు ఊళ్ళు వేరైనా పనిగట్టుకొని బాలసారికి వచ్చి చిన్న మురుగుల జత బహుమానంగా ఇచ్చి కూడా వెళ్ళారు. తరువాత ఉద్యోగరీత్యా వాళ్ళ దారులు వేరయ్యాయి. మరి ఈ మధ్య ఉత్తరాలు కూడా లేవు. ఒక ప్లేటులో 3 మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, ఒక గ్లాసులో కుండ నీళ్లు పట్టుకుని వరండాలోకి వచ్చిందామె. ఆయన లేచి నమస్కారం చేశాడు. మధ్య ఉన్న టీపాయ్ మీద ప్లేటు గ్లాసు పెడుతూ క్షేమ సమాచారాలు అడిగిందామె. ఆయన కుశల ప్రశ్నలు వేశాడు. నేను దీని బారసాలకే కదు వచ్చాను మాధవిని ఉద్దేశించి అడుగుతూ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాడు ఆయన. అబ్బే కాదండి, పెద్దదాని బారసాలకి. ఇది ఇక్కడికి వచ్చాక పుట్టింది అంది కమలమ్మ భుజాల మీదికి కొంగు నిండుగా కప్పుకుంటూ. ఎంతమందిరా శర్మ పిల్లలు నీకు? మంచినీళ్లు ఎత్తి పోసుకుంటూ అడిగాడు.
ఇద్దరే, పెద్దది BA పాస్ అయింది ఈ ఏడే, సంబంధాలు చూస్తున్నాం. ఏదీ ఇంకా కలిసి రాలేదు. కుదిరితే ఈ ఏడే చేసేయాలనుంది. నీ ఎరికలో ఏమన్నా సంబంధాలుంటే చెబుదు. ఆడపిల్ల తండ్రి ఆత్రత. రెండోది కాస్త పెంకిదే, కానీ పెద్దది చాలా నెమ్మది. కమలమ్మ అందుకునంది. మర్చిపోయాను, నువ్వింతకీ ఎక్కడి నుంచి వస్తున్నావురా? అన్నట్లు నీ భార్య, పిల్లలేరి? అసలు ఎంతమందిరా నీకు సంతానం? చెప్పు చెప్పు హాస్యంగా అన్నాడు కృష్ణశర్మ గారు. బాల్యమిత్రుణ్ణి చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి. వాడొక్కడే వంశోద్ధారకుడు. MA ఫైనల్ చదువుతున్నాడు. నేను మా ఆవిడ ఇక్కడ ఒక పెళ్ళికి వచ్చాం. మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాళ్లే సుబ్రహ్మణ్యం గారిని, చాలా మంచివాడు. ఆయన కొడుకు పెళ్ళి వస్తే కానీ వీల్లేదని మరీ బలవంత పెట్టారు వాళ్ళిద్దరు కూడా. అసలు వారం రోజుల ముందు నుంచి కూడా మాకు వాళ్ళింట్లోనే భోజనం. మా ఆవిడైతే అసలు అక్కడే ఉండడం కూడా. అందుకని రాక తప్పలేదు. పిల్లేదో సంసారపక్షంగా ఉంది. కానీ శర్మ, నీకు కాబట్టి చెబుతున్నా, మగపెళ్లి వారికి ఒక మర్యాద, మన్నన ఏమీ లేవనుకో. నేననేది పెట్టిపోతల గురించి కాదు. అసలు మాటల్లో కూడా ఏ కోసన లక్ష్యం అనేది లేదనుకో. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు ఈ పెళ్ళి. ఎవరు తిన్నారు, ఏమిటి, ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు, ఏది అక్కర్లేదు వాళ్ళకి. వీళ్ల మెతకదనం బాగా అలుసైంది వాళ్ళకి. అంతకుముందు ఒక సంబంధం చూశారట వీళ్ళు. తాంబూలాల దాకా వచ్చి ఆగిపోయిందన్నాడు. ఇంతకీ ఇది రాసిపెట్టుంది, జరిగింది అంతే. ఈయన ఏ పెళ్ళికి వచ్చాడో ఆ దంపతులకి అర్థమైపోయింది. కుతూహలం మానవ సహజం. ఎందుకు ఆగిపోయిందట? కట్నం విషయంలోనా? యథాలాపంగా అడిగారు కృష్ణశర్మ గారు. అదంతా ఒక పెద్ద కథట అన్నాడు ఆవులిస్తూ ఆయన. కమలమ్మ గుండెలు దడదడలాడాయి. రాత్రంతా నిద్ర లేదురా, తెల్లవారుజామున ముహూర్తమా? ఇప్పుడేమో నువ్వు ఈ ఊళ్ళోనే ఉన్నావని ఎవరో చెప్పారమ్మా, జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆయన. ఎవరో పెళ్లి కూతురు వైపే ఆయన చెప్పాడు. అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి నీకు తెలుసటగా? ఆ పెళ్ళికొడుకు పేరేమిటి? టాపిక్ మారుస్తూ అడిగాడు కృష్ణశర్మ గారు. రామచంద్రరావు. తప్పిపోయిన సంబంధం గురించి అడిగావు కదూ, ఇదిగో విను. నుంచోలేక కాళ్ళు వణుకుతుండగా గుమ్మాన్ని గట్టిగా పట్టుకుంది కమలమ్మ. ఆ పిల్ల అందంగా ఉంటుందట, అన్నీ వాళ్ళకి నచ్చాయట. కానీ ఇద్దరు ఒక్కసారి అన్నారు. ఆ పిల్ల ప్రవర్తన అంత మంచిది కాదట. పిల్లవాడి పెత్తల్లి ఈ ఊళ్ళోనే ఉందిలే, కామాక్షమ్మ అని. వాళ్ళింటి పక్కింట్లో ఒక పిల్లవాడితో పేరేమిటో చెప్పుకున్నారే, కిషోరా? మోహనట. వాడితో ఆ పిల్లకేదో ఉందని ఎవరి నోట విన్నా ఈ మాటే ఆ పెళ్లిలో. చూస్తూ తెలిసి ఎలా చేసుకుంటారు ఎవరన్నా, మీరే చెప్పండి. అందుకని కళ్ళు మూసుకుని చెప్పుకుపోతున్నా ఆ పెద్ద మనిషి ఏ విధమైన మాట జవాబు వినిపించకపోయేటప్పటికీ వాళ్ళక్కడ లేరేమోనని కళ్ళు తెరిచాడు. సోఫాలో అలాగే నిటారుగా ఉండిపోయారు కృష్ణశర్మ గారు. ఆయన మొహం తెల్లగా పాలిపోయి ఉంది. కమలమ్మ కింద పడిపోయింది. ఆవిడ కింద పడినట్లు కూడా కృష్ణశర్మ గారు గమనించలేదు. ఏమీ అర్థం కాలేదు శ్రీహరిరావు గారికి. అమ్మాయి అన్నాడు ఆయన కంగారుగా. మాధవి వాకిట్లోకి వచ్చి తల్లి ఎందుకు పడిపోయిందో అర్థం కాక మాలతిని పిలిచింది. మాలతి గబగబా వచ్చి తల్లిని పట్టుకొని కూర్చుంది. మాధవి నీళ్లు తెచ్చి కమలమ్మ మొహం మీద చిలకరించింది. కాసేపటికి కమలమ్మకి స్పృహ వచ్చింది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మాలతి మొహాన్ని చూసిందామే. తర్వాత చుట్టూ చూసింది. శ్రీహరిరావు గారు కనిపించారు. ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అంతే. ఆవిడ అపర కాళికాదేవి అవతారం ఎత్తింది. ఏమిటి, నా కూతురు నడత మంచిది కాదా? ఎవరలా అంది? నా కూతురి ప్రవర్తన మంచిది కాదని ఎవరన్నది? చెప్పండి. వాళ్ళ నాలుక చీరేస్తాను, నిలువున పాతేస్తాను, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. నా మాలతి ఎంత శీలవతి, ఎంతటి గుణవంతురాలు, ఎలాంటి పిల్ల! నిప్పు, అది నిప్పు లాంటిది తెలుసా? దాన్నేమన్నా అన్నవాళ్ల నోళ్ళు పడిపోతాయి, వాళ్ళు పురుగులు పడి చేస్తారు. నా తల్లి గురించి ఇంకో మాట విన్నానో నేను ఊరుకోను. ముష్టి పెళ్లి చేసుకోకపోతే పోని, ఇలాంటి మాటలు మాత్రం ప్రచారం చేయొద్దని చెప్పండి, తెలిసిందా? ఏ వెదవ్వా నా కూతురు చేసుకోనక్కర్లేదు, దానికి ఇంత తిండి పెట్టలేకపోము. దాన్ని ఆ విధంగా ఆడిపోసుకున్న వాళ్ళు ఊరికే చావరు, కుళ్ళి చేస్తారు. వాళ్ళ వంశం సర్వనాశనం అవుతుంది. దాని ఉసురు వాళ్ళకి తప్పకుండా తగిలి తీరుతుంది. ఇదిగో దేవుడు ఎదురుగుండా చెబుతున్నాను, నా మాటలన్నీ నిజమై తీరుతాయి. ఆవేశంతో ఊగిపోతూ పిచ్చెత్తినట్లే మాట్లాడసాగింది. అరిచి కింద కూలబడిపోయింది. ఇదంతా చూస్తూ అయోమయంగా నిలబడిపోయాడా పెద్ద మనిషి శ్రీహర్రావు గారు. కృష్ణశర్మ గారికి నాలుక పిడిచగట్టుకుపోయింది. మాలతి తండ్రి పరిస్థితి గమనించి మంచినీళ్లు తెచ్చిచ్చింది తండ్రికి.
కమలమ్మ విపరీతంగా ఏడవసాగింది. తల్లి దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుస్తుంది మాలతి. మాధవి వింతగా చూస్తోంది. అంతా బరువుగా నోరు విప్పారు కృష్ణశర్మ గారు. మాలతి నా కూతురు. రామచంద్రరావు చూసింది మా అమ్మాయినే. నెమ్మదిగా ఒక్కొక్క మాటే అన్నారు. వణికిపోయారు శ్రీహర్రావు గారు. చేసిన తప్పు ఇప్పటికి తెలిసొచ్చింది ఆయనకి. వెరీ సారీరా శర్మ, నాకు ఈ సంగతి తెలియనే తెలీదు. తప్పురా, నీ పిల్లల్ని అలా అనకూడదురా. నేను అసలు చెప్పకుండా ఉండాల్సింది. నేను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది. అసలు ఎవరు ఎందుకు ఈ మాట పుట్టించారో ఏమిటో నన్ను క్షమించరా. వచ్చిన వాడిని వచ్చిన దారిన పోక మీ మనసులని కష్టపెట్టాను. నేనేం చేస్తే మీకు ఈ బాధ పోతుంది? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయనకి కూడా. కృష్ణశర్మ గారు బొమ్మలాగా ఆయన వైపే చూస్తూ ఉండిపోయారు. ఏమీ మాట్లాడలేదు. అసలు ఆ మాటలు ఆయన తలకెక్కలేదు. ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక వస్తాన్రా, నన్ను దయచేసి క్షమించండి అని 2 చేతులు జోడించి బయటికి వెళ్ళిపోయాడాయన. కమలమ్మ మతిస్థిమితం పోయిన దానిలాగా మాలతిని పట్టుకొని, అమ్మ మాల, ఎంత నీచత్వం నీ కంటగట్టారే తల్లి. నీ బతుకు ఇలా బండలు చేశారే అమ్మా. దేవత లాంటి నీకు కళంకమా? నేనెందుకే ఇంకా బతకడం? ఎలాగే ఇవన్నీ సహించడం? హఠాత్తుగా నా గుండె ఆగిపోదేమే? నాకే పిచ్చి పట్టదేమే? ఏడుపు హఠాత్తుగా ఆపి, ఆనాడసలు వాళ్ళ కొంపకెందుకెళ్ళావే? అదే ఇంత అనర్థానికి హేతువైంది. ఈ అపనిందకు అదే కారణం. అవును, ఆడపిల్లలు అర్ధరాత్రి దాకా తిరిగితే జరిగే అనర్థం ఇప్పుడైనా అర్థమైందా? మిమ్మల్నే, కూతుర్ని భర్తని గుడ్లురిమి చూస్తూ గర్జించిందామే. వాళ్ళ నోళ్లు పడా ఇలా నా కూతుర్ని అనవసరంగా అన్నవాళ్ళని దేవుడు ఊరికే వదులుతాడా? నన్ను ఇంత దుఃఖపెట్టిన వారికి నా ఉసురు, నా కూతురి ఉసురు తగలకుండా ఉంటుందా? అసలు అలా అన్న వెధవల్లో ఆడపక్షుల్లో ఎంతమంది నీతిమంతులున్నారు, ఎంతమంది శీలవంతులున్నారు? అంతా శ్రీరంగనీతులు చెప్పగానే సరా? గురువింద గింజ చందం వీళ్ళందరూ ఛీ. ఎప్పుడూ నోరెత్తి నిండా మాట్లాడని కమలమ్మ, ఎంత కోపమైనా సహించే కమలమ్మ, ఓర్పుకు మారు పేరైన కమలమ్మని అలా చూడడం కృష్ణశర్మ గారి వశం కాలేదు. మోహన్ ఆలోచిస్తున్నాడు. ఏమిటి మాలిని ఎందుకు తనతో ఇంత సన్నిహితంగా మెలుగుతుంది? ఆమె మనసులో ఇంకేదో లేదు కదా? ఇది కేవలం గురు శిష్య సంబంధమేనా? స్నేహపూర్వకంగా ఉన్న చనువేనా? మరేమీ లేదా? తనకు అలాంటి భావమే లేదు. మాలిని చాలా మంచి పిల్ల, స్నేహశీలి, దయార్థ హృదయి. అరుణ లాంటిది తనకి. అరుణ లాంటిదా? అరుణ కన్నా మంచిది. అరుణలా తనను అనుమానించదు, అగౌరవపరచదు, తనని దూరంగా తరిమెయ్యదు. అరుణ్ అంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. కానీ నిజానికి మాలిని ఆప్యాయతలోనే గొప్పదనం ఉంది. ఒంటరిగా మనస్తాపంతో కొట్టుకుంటుంటే తనకి ఆసరాగా నిలిచింది. విచారాన్నంతా మాయం చేసింది. మండు టెండలో నడిచిపోతున్న బాటసారికి మంచినీటి బావిలా సహాయపడింది. ఆమెతో మాట్లాడుతుంటే తన హృదయానికి ఏదో ఊరటగా ఉన్నట్టుంటుంది. ఏమిటో ఈ అనుబంధం. తన వాళ్ళకి దూరంగా ఉన్న తనకి ఆమె స్నేహం ఆ లోటు తెలియనీయకుండా చేసింది. ఎంత మాలాతో కలిసిమెలిసి ఉన్నా, హాయిగా నవ్వుతూ ఉన్నా, మనసులో ముద్రించుకుపోయి ఉన్న మాలతి రూపం మరింత పటిష్టం అవుతుందే తప్ప చెరిగిపోయే సూచనలేవీ కనపడ్డం లేదు. అప్పుడప్పుడు ఆ రూపం తనతోనే హెచ్చరిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు, తనని చూసి ఎగతాళి చేసి హేళనగా నవ్వినట్లు భ్రమనుందేవాడు. ఆ సమయంలో మనసుకి విసుగు, చికాకు, అశాంతి ఎక్కువగా కలిగేవి. లోకంలోని స్త్రీలందరినీ నాశనం చేసేద్దామన్నంత ఆవేశం, కోపం కలిగేవి. తను తప్పు చేశాడు. చేతికి దొరికిన అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు. అందరూ అనుకునే విధంగానే జరిగి ఉంటే తనకి నరకయాతన తప్పేదేమో. చిచి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి తనకి? తను ఎప్పటికీ ఎవ్వరికీ అలాంటి అన్యాయం చెయ్యలేడు, చెయ్యకూడదు కూడా. ముమ్మాటకి తను సత్ప్రవర్తనుడే. మాలినీలాల్ కూడా స్త్రీయే. కానీ ఎంత తేడా! కానీ మాలాని ఇంకా ఇంతకంటే దగ్గరికి రానియకూడదు. ఇంత తరచుగా తనని కలుసుకోనియకూడదు. తనకు ఆమెకు కూడా ఏ విధమైన చెడుభావాలు, వికారాలు లేకపోవచ్చు. కానీ పాడులోకం ఊరుకుంటుందా? కోడై కూస్తుంది, లేనిపోనివి కల్పిస్తుంది. చెవులు తప్ప కళ్ళు లేని ఈ లోకం తాకిడికి తాను మరోసారి తట్టుకోవడం చాలా కష్టం. అసలు అవకాశం మాత్రం ఎందుకు ఇవ్వాలి? కానీ ఆమెతో ఈ విషయం సూటిగా చెప్పడం ఎలా? తనను అపార్థం చేసుకుంటుందేమో. ఏమైనా సరే తనకది బాధాకరమే అయినా కూడా ఆమెను దూరంగా ఉంచాల్సిందే. అదే ఇద్దరికీ మంచిది. ఏవండోయ్ మోహన్ మాస్టారు, చెముడు కూడా వచ్చినట్లుందే. ఏమిటి అలా చూస్తున్నారు? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా? మేలుకునే కలలు కంటున్నారా? ఏమిటి విశేషం?
చెవిలో నోరు పెట్టి గట్టిగా అరిచింది మాలిని. ఎర్రటి పట్టుచీర, ఎర్రని స్లీవ్లెస్ బ్లౌజు, నడినెత్తిన ముడి, ఒక పక్కన ఎర్ర గులాబీ, 2 మొండి చేతులు, మెడకి పట్టినట్లున్న ఎర్రరాళ్ల కొత్త మోడల్ నెక్లెస్సు, గోళ్లకి ఎర్ర రంగు, పెదవులకి ఎర్ర రంగు, ఆ పెదవుల మధ్య తెల్లని చల్లని చిరునవ్వు. దేవతల నిత్యము దర్శనమిచ్చే ఈమెతో ఎలా నన్ను కలవద్దు అని చెప్పడం? అసలు ఎవరితోనూ తనలా చెప్పలేడు. అందులో మాలాతో అసలు చెప్పలేడు. మిమ్మల్నే ఏమిటి మాస్టారు, ఏమిటా పరధ్యానం? నిన్న నాకు మాటిచ్చిన విషయం మర్చిపోయారా? కుర్చీలో నాజుగ్గా కూర్చుంటూ అడిగింది. ఏమిటి? చిరునవ్వు తెచ్చుకుంటూ అడిగాడు. జూలాజికల్ పార్కుకి వెళ్దామంటే సరేనన్నారుగా, ఏం మతిమరుపు అన్నట్లు మూతి ముడిచింది. నవ్వొచ్చింది మోహన్కి. అన్నీ చిన్నపిల్లల చేష్టలే. చూడుమాలా, నువ్వెప్పుడు నా రూమ్కి వచ్చి కూర్చుంటే ఇంట్లో మీ బాబీకి సహాయం? నవ్వుతూనే అడిగాడు. ఆవిడ నేను చేస్తానన్నా నన్నేమి ముట్టుకోనియదు. బతిమాలగా ఎలాగో ఇప్పటికి మాత్రం బిందు పని అప్పగించింది నాకు. సగం తెలుగు, సగం ఇంగ్లీషు, మరి కాస్త హిందీ, 3 భాషలు కలిపి సమాధానం చెప్పింది నవ్వుతూనే. ఏ పని లేకపోతే నాకు మాత్రం ఏం తోస్తుంది, మీరే చెప్పండి. నన్నింకా చుట్టంలాగే చూస్తుంది మా బాబీ మళ్ళీ అంది. ఎప్పుడు ఇక్కడికి వస్తే మీ వాళ్ళేమే అనుకోరు కదా? మొదటిసారిగా వేశాడా ప్రశ్న ఎంతో బాధపడుతూనే. వాళ్ళకి తెలియకుండా రావడం లేదుగా నేను, ఏమనుకుంటారు? అమాయకంగా ప్రశ్నించింది. కాదు మాలా, నీకు తెలీదు. నువ్వు ఆడపిల్లవి, నేను బ్రహ్మచారిని. ఇద్దరం వయసులో ఉన్నాం. మనం ఎంత స్నేహితులమైనా, ఎంత గురు శిష్యులమైనా, ఎంత సన్నిహితులమైనా చూసేవాళ్ళకి బాగుండదు. మనకే వికారము లేకపోవచ్చు, కానీ ఈ సంఘం ఉంది చూశావు? ఆవేశంగా మాట్లాడుతున్నాడు మోహన్. నవ్వాపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది మాలిని. అది గమనించలేదు మోహన్. ఈ సంఘానికి ఎదురు చెప్పే వాళ్లే లేరు. అదిగో పులి అంటే, ఇదిగో తోక అనే ఈ లోకం అంటే, సంఘం అంటే నాకు ఇంకా అట్టేసేపు ఆపుకోలేక కిలకిలా నవ్వేసింది మాల. కుర్చీలోంచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ, ఏమిటి మాస్టారు, మీరు కొత్తగా కనబడుతున్నారు ఇవాళ అంది తిరిగే పక్కున నవ్వుతూ. ఏమిటి పిల్ల, ఈమె మనస్తత్వం ఏమిటో అసలు అర్థం కావడం లేదు. ఎలా చెప్పాలి పిల్లకు? ఎలా ఈమె నుండి తప్పించుకోవడం? ఆలోచనల తర్వాత, కానీ రండి మీరు, కారు మన కోసం గంట నుంచి వెయిట్ చేస్తోంది. బిందు ఎప్పుడో కారెక్కి కూర్చుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అన్నయ్య వదిన కూడా వస్తున్నారు ఇవాళ. ఏమిటి, నిజంగానే? రామ్లాల్ గారు వస్తున్నారా? చెప్పవేం? రామ్లాల్ గారు, కృష్ణమ్మ గారు కూడా వస్తున్నారు. ఇక తమదే ఆలస్యం. కృష్ణ వాళ్ళ వదిన పేరు. వెళ్ళి గేటు ముందు నిల్చుంది మాలిని. వాళ్ళు కూడా వస్తున్నప్పుడు తను వెళ్ళకపోతే బాగుండదు. మాలాతో ఎప్పుడూ వెళ్తూ తీరా వాళ్ళొచ్చే రోజు తను మానేస్తే అది ఏమైనా అపోహలకి దారి తీయవచ్చు. పోనీ వెళ్తే అక్కడ మాల ప్రవర్తన ఎలా ఉంటుందో. ఏమైనా ఆ అమ్మాయి ఈ మధ్య చనువు ఎక్కువ తీసుకుంటుంది. ఆమెను వారించలేని ఏదో బలహీనత తనలో ఉంది. ఇప్పుడు అది చూసిన వాళ్ళ అన్న వదిన తనని అపార్థం చేసుకుంటే ఇన్నాళ్ళు భరించిన చిత్రవద కంటే రెట్టింపు బాధ ఈ అప్రతిష్ట. వెళ్లకుండా ఉండలేక సతమతమవుతున్నాడు మోహన్. ఏమిటి సార్ ఇంకా ఆలస్యం? బయట నుంచి కేకేసింది మాల. వాళ్ళని ఇంకా వెయిట్ చేయించడం తనకి మర్యాద కాదు. ఏమైతే అయింది అనుకుంటూ రూమ్కి తాళం వేసి బయటకొచ్చాడు. కారు డోర్ తీసి ఎక్కబోయి తెల్లబోయాడు. పకపక నవ్వింది మాలిని. అక్కడ రామ్లాల్ గారు లేరు, కృష్ణమ్మ గారు లేరు, ఆఖరికి బిందు కూడా లేదు. కోపం వచ్చింది మోహన్కి. ఏమిటి అమ్మాయి, తనతో ఆటలా? బాగా బుద్ధి చెప్పాలి. సారీ మోహన్ మాస్టారు, అలా చెబితే కానీ మీరు కదిలేట్లేరని నన్ను క్షమించరు. కఠినంగా మారిన మోహన్ మొహం చూస్తూ అంది మాల. కళ్ళల్లో నీటి పొర. చేసేదేం లేక కారెక్కాడు. బిందు ఎందుకు రాదు అడిగాడు. అది రాదట, కాళ్ళు నెప్పలట అంది మాల. ఈసారి సెలవులకి మాలిని అక్కడే ఉండిపోయింది. చిన్ననాడే తల్లి చనిపోయింది. తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేకపోవడం మూలాన ఆ పిల్లకి ఆడింది ఆట, పాడింది పాటగా గడిచింది బాల్యమంతా. కొన్నాళ్లు మేనమామ దగ్గరుండి చదివి అక్కడ నచ్చక పెత్తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి సెలవులకు రమ్మని రాస్తే డిసెంబర్లో వస్తానని తిరుగు జవాబు రాసింది. పరీక్షలు మోహన్ ప్రోత్సాహంతో చాలా బాగా రాసింది. మాలా, నీకింకా చిన్నతనం పోలేదు. నీకు ప్రపంచమంటే ఏమిటో తెలీదు. అనుభవం శూన్యం. చెబితే గ్రహించుకోలేవు అన్నాడు మోహన్ ఇంగ్లీష్లో డ్రైవర్కి అర్థం కాకుండా ఉండాలని. ఆశ్చర్యంగా చూసింది మాలిని. కథ కొనసాగుతుంది.